దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శ్రద్ధ, కన్సర్న్. ప్రియులారా, పుట్టిన బిడ్డ పట్ల ప్రతి ఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అవును, తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉంటారు. ప్రియులారా, తల్లిదండ్రులే ఇంత శ్రద్ధ చూపిస్తే మన పరలోకపు తండ్రి ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి లేడా? మన జీవితంలో ప్రతి చిన్న విషయం పట్ల తప్పనిసరిగా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియులారా, మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవని యేసు ప్రభువారు ఎంతో స్పష్టంగా చెప్పారు. అంటే నీ తలలో నుండి ఒక వెంట్రుక రాలడం ఆయనకు తెలుసు గనుక కొన్ని వెంట్రుకలు ఊడిపోతే దిగులు పడొద్దు. ఆయన తన బహిరంగ పరిచర్యలో ప్రతి ఒక్కరి పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడో చూపించాడు. జనసమూహాన్ని చూచినప్పుడు అంతా వారి మీద కనికరపడినట్లు వాక్యంలో మనం చూస్తాం. అస్వస్థతగా ఉన్న వారి పట్ల, మరణ పడకపై ఉన్న వారి పట్ల ఆయన శ్రద్ధ చూపాడు. కృంగిన వారిపై, దయ్యాలు పట్టిన వారిపై, కుష్టు రోగులపై, కుంటి, గ్రుడ్డి, చెవిటి, మూగ వారిపై ఆయన ఎంతో శ్రద్ధ చూపాడు. ప్రియులారా, ఏడుస్తున్న మార్తా, మరియలపై ఆయన శ్రద్ధ చూపాడు. అటువంటప్పుడు ఆ ప్రియ రక్షకుడు నీ ఎడల శ్రద్ధ చూపడా? ప్రియులారా, ఆయన మనతో చెప్పిన మాట, చిన్న మంద భయపడకుడి. పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఆయన అడుగుతున్నాడు. బిడ్డలారా, ఆయన మనను పిల్లలారా అని పిలుస్తున్నాడు. అంత ప్రేమతో నేను పిలుస్తున్నా ఆయనను నీవు ప్రేమించువా? నీ హృదయం సంతోషంతో పొంగడం లేదా? దేవుని బిడ్డలారా, ఈరోజు మాటలు మనం గమనించినప్పుడు ఆయన మన ప్రతి ఒక్కరి ఎడల ఎంతో శ్రద్ధ కలిగిన వాడు. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆయనకు తెలుసు గనుక ఆయననే నమ్ముకొని, ఆయనపై ఆనుకొని, ఆయనపై ఆధారపడదాం. ఆయన మన ఎడల శ్రద్ధ చూపిన విధముగా మనము కూడా ఇతరుల ఎడల శ్రద్ధ చూపుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. దేవా, రక్షణ మారు మనస్సు లేని వారికి రక్షణ మారు మనస్సును దయచేయండి. చదువుకున్న బిడ్డలకు తోడై ఉండండి. చిన్నారి బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు ప్రతి ఒక్కరిని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము మీద నీ కృపాహస్తము నుంచి దీవించుమని ప్రార్థిస్తున్నాను.
ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే ఉండును గాక. ఆమేన్.